సమక్షంలో అలాగే ఉత్తమ రాజకీయ నాయకుల సమక్షంలో గురు పూజోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నటువంటి టీచర్స్ కి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, గురు విష్ణు గురుదేవో మహేశ్వర్ అన్నారు. అంటే ముగ్గురు త్రిమూర్తులతోటి ఒక గురువు గారిని పోల్చారంటే మీ స్థానం ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాం. ఎంచేత ఈవేళ మన ఇందాక మాట్లాడిన టీచర్ గారు చెప్పినట్టుగా డాక్టర్స్ మీరు తయారు చేసిన వాళ్ళే, యాక్టర్స్ మీరు తయారు చేసిన వాళ్ళే, ఏ ప్రొఫెషన్ చూసినా సైంటిస్టుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి గురువు లేని ప్రొఫెషన్ లేదు. అలాంటి ఉన్నత స్థానంలో మీరుండి ఈ పలానా వాళ్ళు మా శిష్యులు అని చెప్పుకుంటే ఘనత ఒక టీచర్కే దక్కుతుంది. యావత్ భారతదేశంలో ప్రపంచంలో కూడా ఇంకెవరికే లేదు ఆ స్థానం. ఏ వ్యక్తినైనా సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఆయనకి ఒక గురువు ఉన్నాడే, ఈవేళ ఆయన మనకు గురువు అయ్యాడు. అలాగేంటంటే అందరికీ కూడా మంచి ప్రొఫెషన్ ఏదంటే నా చిన్నప్పటి నుంచి టీచర్ ప్రొఫెషన్ ని ఎక్కువ లైక్ చేస్తాను నేను. ఎడ్యుకేషన్ ఈజ్ వేర్, డెవలప్మెంట్ ఈజ్ దేర్. ప్రపంచంలో ఎక్కడికైనా ఎదగాలంటే విద్య ఉండాలి. ఆ విద్య ఉన్న చోట వినయం ఉంటుంది, వినయం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉన్న చోట ప్రాంతాల సఖ్యక్షేమంగా ఉంటాయి. అలాంటి ప్రొఫెషన్లో మీరు ఉన్నందుకు ఎప్పుడు గర్వపడాలి మీరు. కానీ ఇంకా 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 ఎదగాలన్న ఆలోచన ఉండాలి. టెక్నాలజీ పరంగా మనం ఎదుగుదల పిల్లల్లో చూసుకోవాలి. మనం ఈవేళ రిజల్ట్స్ బాగున్నాయి కానీ ఇంకా 70% ఎందుకు రాకూడదు అన్న ఆలోచనలో, ఆ తపంలో మీరు కూడా ఉండి ఎవరి సబ్జెక్ట్ కాళ్ళు నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలన్న కాంపిటీషన్ స్పోర్టివ్గా తీసుకొని అన్ని సబ్జెక్టులో కూడా మనలో పోటీతత్వంలో ముందు ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈవేళ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మంచి గురువు కాబట్టి, అలాగే రాష్ట్రపతి కంటే కూడా మనం ఆయన ఎక్కువ గురువుగానే భావించబట్టే ఈవేళ గురు పూజోత్సవాన్ని ఒక మన మండలే కాదు భారతదేశం మొత్తం గర్వించదగ్గ గురువుగా ఆయన చరిత్రలో రికార్డు తెచ్చుకోగలిగారంటే ఆ స్థాయికి అందరూ వెళ్ళలేకపోవచ్చు. కానీ వెళ్ళాలన్న ఆలోచన, అలాంటి సేవ చేయాలన్న ఆలోచన ప్రతి గురువులోనూ కూడా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.